ఈరోజు తెలంగాణ విలీన దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీస్ లోపల మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి మరి ఈ యొక్క విలీన దినాన్ని జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో మరి ఎంతో నిరంకుశ పరిపాలన సాగుతున్నటువంటి తరుణం లోపల అప్పుడున్నటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను మరి భారతదేశంలో ఐక్యం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రజలు బాధలు పడుతున్నారో నిరంకుశ పాలన కింద ఉన్నారో దానికి విమోచన కలగాలనేటువంటి ఉద్దేశంతో మరి సైనిక చర్య ద్వారా తెలంగాణను రాష్ట్రాన్ని మొత్తం భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. నిజంగా ఆ రోజు నుంచి మరి తెలంగాణ ఈ రోజు వరకు మరి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఒక అభివృద్ధి పథంలో నడుస్తున్నది. మరి అదే రకంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదాన్ని తెలంగాణ ఒక సపరేట్ రాష్ట్రంగా ఏర్పడడానికి తన ప్రాణాలకు తెగించి ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచి ఈ తెలంగాణను ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి తరుణం లోపల మరి 10 సంవత్సరాల పరిపాలన చేసి తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రతి వర్గము రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే అన్ని రకాల వారికి సౌకర్యాలు సదుపాయాలు అందించి పరిపాలన సాగిస్తున్నటువంటి తరుణం లోపల ఈరోజు మరి ఏదైతే అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని ఈరోజు ఉత్సవాలు జరుపుతున్నది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కి ప్రజలకు అన్ని మోసాలు చేసుకుంటూ ఈరోజు ప్రజాపాలనను అని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్ళగడుతుంది. కాబట్టి ముందుగా మీరు ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టండి. ప్రజాపాలన అంటే ఉత్సవాలు జరిపించడం కాదు. రైతులకు యూరియా లేక ఎంతో రోడ్ల మీద పడి అవస్థలు పడుతున్నారు. మరి అటువంటి ఏం మీరు కార్యక్రమాలు చేపడతలేరు. ఎప్పుడు చూసినా రైతులకు సరిపోయేటంత యూరియా వస్తుందని చెప్తున్నారు, కానీ ఎక్కడ యూరియా అనేటువంటిది ఇంతవరకు రైతులకు సరిపోయేటంత లేదు. అలాగే మనం నిన్న మొన్న కూడా చూస్తున్నాం, మొత్తం తాగునీటి ఇబ్బంది అవుతున్నది. మొత్తం మున్సిపాలిటీలో కావచ్చు, మండలాల్లో కావచ్చు. మరి ప్రజాపాలన అంటే ఈ ప్రజల యొక్క సమస్యలను తీర్చాలి, కానీ మీరు పేరుకు మాత్రం ప్రజాపాలన పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ఈరోజు ఏదైతే విమోచన దినం ఉందో ఈ సందర్భంగానన్నా మీరు ప్రజల యొక్క పరిపాలన పైన దృష్టి సారించాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి నమస్కారం. జై తెలంగాణ.